మరి అక్కినేని అఖిల్ గారిది ఒక కొత్త గ్లిమ్స్ వచ్చింది మూవీ లెనిన్ అని చెప్పేసి. ఆ గ్లిమ్స్ మీకు ఎలా అనిపించింది? హేట్ చేసిన ప్రతి కొడుకుకి అదే ట్రోల్ చేసిన ప్రతి కొడుకు ఇప్పుడు ఆడే అఖిల్ గురించి గుడ్గా రాస్తున్నాడు. అది అయ్యగారు అంటే. దానిలో డైలాగ్ ఉంది, పోయేటప్పుడు ఎట్లుండాలనేది. అది ఇప్పుడు నిలబెడతాడు. చెడ్డీలు వేసుకున్నప్పుడే రికార్డులు కొట్టినాడు ఆయన. జస్ట్ సింహం 4 అడుగులు వెనకలేసిందని చెప్పేసి అయిపోయింది, పని అయిపోయింది అన్నారు. ఇప్పుడు ఒక్కొక్కరికి జస్ట్ అది ఏం కూడా లేదు, అది జస్ట్ గ్లిమ్స్కే ఒక రేంజ్లో చూపించినాడు. ఇంకా సినిమా ఇంకా ట్రైలర్ ఉంది, ఇంకా సినిమా ఉంది. ఇంకా సో మీకేం నచ్చింది పర్సనల్ గా గ్లిమ్స్? అంటే ఆయనంత కూల్ లుక్ అనేది, అంత లవర్ బాయ్ లుక్, అట్లాంటిది అంత మాస్ లుక్, చిత్తూరు స్లాంగ్, ఆ డైలాగ్ చెప్పడం కానీ ఇంకా చూస్తుంటే నాకు మళ్ళీ మన అన్న ఆల్రెడీ చైతన్య తండ్రిలో ఎలా అయితే చేశాడో మాస్, ఆ లుక్ మంచిగా కనపడింది. శ్రీలీల మరి. సో మరి మనం లాస్ట్ కొన్ని మూవీస్ చూసుకున్నట్లయితే లైక్ పుష్ప కానివ్వండి, మన పెద్ది కానివ్వండి, అన్ని కూడా ఇలాంటి లుక్స్ లోనే వస్తున్నాయి. సో మరి డైరెక్టర్లు అందరూ అదే లుక్ వెనకాల పడున్నారు. అంటే నిజం చెప్పాలంటే మన డైరెక్టర్లు ఇప్పుడు బుద్ధి వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఏరియా స్లాంగ్ సినిమాలు తీసుకోవాలి కదా, మన గురించి తెలియాలి కదా. ఇప్పుడు ఇక్కడ చాలా ఉన్నాయి, మన మన ఇండియాలోనే ఎన్నో ఉన్నాయి. అంటే సపోజ్ అంటే మన దాన్ని ఏమంటారు, పురా కల్చర్స్ అనేది మనకి ఇక్కడే ఎక్కువ ఉన్నాయి. మన ఊరికి వాళ్ళు ఏదో తీసారని చెప్పి లవ్ ఇది కాదు కదా. ఇప్పుడు పుష్ప ఉంది, రియల్గా ఎర్రచందనం మన అటు సైడ్ వచ్చిన ఇవి తీయాలి కానీ ఏదో అన్ని ఊరికి లవ్లు, 4 రొమాన్స్లు, 2 ట్రిప్పులు, ఇవి కాదు కదా. ఇప్పుడు దారికి వచ్చారు అందరు, ప్రతి ఒక్కరు. అంటే ఇట్లాంటి మనకు తెలియాలి కదా. ఇప్పుడు అనసూయ గారిది ఒక సినిమా వచ్చింది, అది ఏదో మూవీ వచ్చింది. ఇట్లా అంటే జనాలు వెనకబడిన వాళ్ళ గురించి బయటికి తీస్తున్నాయి. ఎందుకంటే మనకి ఇప్పుడు సినిమాల ద్వారా తెలుస్తున్నాయి ఏం జరుగుతుంది ఏంటి అనేది. మొన్న వచ్చింది మన చావా, శివాజీ గారి అబ్బాయి వాళ్ళ అబ్బాయిది. ఎంత అంటే మనకు తెలియదు, మనం జస్ట్ ఏదో పుస్తకాల్లో కానీ అవి ఇప్పుడు సినిమాలో చూపించేసరికి ఓ అంటే ఇలా జరిగిందా అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది. అందుకే బట్ హ్యాపీగా ఉంది ఇట్లాంటివి రావడం వల్ల. సో మరి లాస్ట్ మూవీ అఖిల్ గారిది చాలా హై ఎక్స్పెక్టేషన్స్ తో ఉండే, బట్ అది అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలే అంతగానో పెద్ద డిజాస్టర్ అవుతుంది. ఆ లోఫర్ కనపడతాయి వాడు సురేందర్ రెడ్డి, వాడు నిజంగా నువ్వు అమ్మగే పుట్టినవారా లోఫర్ నా కొడక. స్క్రిప్ట్ బ్లాక్ బస్టర్ అది ఇది అని చెప్పి సినిమా అంతా రిలీజ్ అయినాక అఖిల్ మీద వేసేసి స్క్రిప్ట్ బాండెడ్ లేనప్పుడు ఎందుకు పోయినవారా నువ్వు స్టోరీ తీయడానికి? 2.5 సంవత్సరాలు అని జీవితం నాశనం లేపినావు అనవసరంగా. మన యాక్టింగ్ అంతా లాగి వాడు అసలు స్టోరీ లేకుండా ఎందుకు ఎవరి దగ్గర పోయినా షూటింగ్ చేసేటప్పుడు నువ్వున్నా నీ అసిస్టెంట్ పెట్టినవాడు సినిమాలో. వాడు అనవసరంగా జీవితం నాశనం లేదు. ఆడేది అనిల్ సుంకర స్క్రిప్టర్ లేనప్పుడు డబ్బులు పెట్టినవారా నువ్వు? స్క్రిప్ట్ లేనప్పుడు సినిమాలు స్క్రిప్ట్ లేనప్పుడు నువ్వు ఎట్లా ప్రొడ్యూసింగ్ చేసినావు అప్పుడు? నీ దాంట్లో అందుకే అన్ని అటర్ ఫ్లాప్ అవుతావు నువ్వు చేసే దాంట్లో. నువ్వు చేసే జీవితం అందరి హీరోలు నాశనం లేదు. నాకు రీసెంట్గా మొన్న వచ్చాడు పాపం, అనవసరంగా చేస్తున్నావు. కొత్తగా ఉంది. అంటే ఇప్పటి వరకు అఖిల్ ఏదైతే ఉన్నాడో అతన్ని న్యూ లుక్ లో కనపడ్డాడు. సో మాస్ టైప్ ఒక క్యారెక్టర్ ని డిజైన్ చేసి లెనిన్ లో దింపారన్నట్టుగా అనిపించింది. లైక్ అంతకుముందు చైతన్య ఏదైతే ఉందో, చైతు లాస్ట్ తండేల్ ఎలా అయితే ఉందో, సో కొంచెం న్యూ లుక్ అయితే ఉంది. ఖచ్చితంగా అవ్వాలనే కదా బ్రో కోరుకునేది. సో నేను తన ఫేవరెట్ హీరో అని కాదు, బట్ ఏంటి అంటే అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చాడు, సో కష్టపడుతున్నాడు. సో నెపోటిజం అనేది ఒకటి చూపిస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మనం అనుకుంటూ ఉంటాం బయట నుంచి, కానీ వాళ్ళ కష్టాన్ని తగ్గ ప్రతిఫలం ఒక మంచి హిట్ తగిలినప్పుడే కదా. సో ఖచ్చితంగా రావాలనేది అయితే కోరుకుంటున్నాను. సో అంతకు ముందు వచ్చిన సినిమా అయితే బాగా డిజాస్టర్ అయింది. సో మరి ఈ సినిమా ఏమైనా కొట్టగలంటారా? అదే బ్రో. సో ఒక్కొక్కరికి ఏంటి అని అంటే బ్యాక్ గ్రౌండ్ లో చాలా మంచి బలం ఉంటుంది. సో దాని ద్వారా కొన్ని హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. హై ఎక్స్పెక్టేషన్స్ ని వీళ్ళు ప్రమోషన్స్ చేసేటప్పుడు కూడా హైగా తీసుకెళ్ళి ఇక్కడ థియేటర్ దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం ఫట్ అనిపిస్తున్నారు. సో హై ఎక్స్పెక్టేషన్స్ ని తీసుకెళ్ళినప్పుడు అదే జోన్ లో, అదే జోనర్ లో ఆడియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఇంకా ఎక్స్పెక్టేషన్ ని థియేటర్ లో కూర్చునేలా చేసేదే మూవీ. సో ఆ మూవీని ఆ విధంగా ఆయన కథని సెలెక్ట్ చేసుకొని మంచిగా ముందుకెళ్ళాలని కోరుకున్నా. అంతకుముందు మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు మన నాగార్జున గారికి కూడా పాపం ఫస్ట్ స్టార్టింగ్ లో శివాకు ముందు వరకు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సో టైం వస్తుంది. సో అదే టైం కోసం చైతన్య చూస్తున్నారు నేను అనుకుంటున్నాను. సో అదే లెనిన్ తో అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీలీల అఖిల్ కాంబినేషన్ బాగుంది, కొంచెం కొత్తగా ఉంది.
సో న్యూ లుక్ తో ఆమె కూడా కొంచెం హాఫ్ శారీ సంథింగ్ ఆ డ్రెస్ లుక్ తో ఇతను మాస్ లుక్ తో ఒక విలేజ్ అట్మాస్ఫియర్ తో ఉంది కాబట్టి సో కొత్తదనం కోరుకున్నప్పుడు వరకు మన అఖిల్ భాయ్ అంతా లేదు కాబట్టి కొత్త జోనర్ లో వస్తున్నాడు. ఇదైనా కొంచెం అందించాలి. ఇది ఆల్రెడీ ఇప్పుడు కొత్త ఉగాది కదా, సో ఆ ఉగాది కొత్త సంవత్సరం అఖిల్ గారికి మంచి జరగాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ సినిమా వచ్చినా కానీ ముఖ్యంగా మాస్ మీద ఇటు ఇలాంటి విలేజ్ బ్యాక్ డ్రాప్ ఈ సినారియో చూపెడుతున్నారు. అంటే ఇప్పుడు వచ్చిన ముఖ్యంగా మనకి పెద్ది కానీ పుష్ప కానీ ఇటువంటి ప్యాటర్న్ లోనే ఎక్కువ చూపెడుతున్నారు. మరి పుష్ప ఇవన్నీ కూడా ఎలా వచ్చినప్పుడు లెనిన్ కూడా అదే విధంగా ఉంటుందంట, అంటే ఆ టైప్ ఆఫ్ సక్సెస్ అందుకోగలదంట అలా ఒకటి మనకి ఒక ఇయర్ ఉంటుంది, ఒక 2-3 ఇయర్స్ ఆ జోన్ ఏమవుతుంది అంటే ఒకే టైప్ ఆఫ్ జోనర్స్ ని తీసుకెళ్తూ ఉంటారు. మీరు ఇంద్ర, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి అలా, ఆ తర్వాత కొన్ని బిల్లా, లేకపోతే షాడో, భాష ఇలా ఉంటుంటాయి. సో ఇప్పుడు ఏం జనరేషన్ చూస్తుందంటే మళ్ళీ మధ్యలో కొన్ని హర్రర్ మూవీస్ వచ్చినాయి. ఇప్పుడు ఏంటి హిట్ పందాన్ని ఇప్పుడు నాడిని పట్టుకుంటాం అంటారు, ఇది ప్రేక్షకుడు నాడిని పట్టుకోవడం అంటారు. సో దానికి తగ్గట్టుగా ఒక సినిమా హిట్ అవుతుంది అంటే డైరెక్టర్ కూడా ఆ జోనర్లోకి వెళ్ళి కొత్తగా ఒక హీరో ఎప్పుడు చూడని చేయించలేని కథని తీసుకురావడం అనేది కొత్త ఆలోచన. ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చూసుంటే దసరా సినిమా నాని అలాంటి లుక్ చేయలే, సో అలాంటి లుక్ చేశారు. సో దానికి కొంచెం విజయం సాధించారు. ఒకే జోనర్లో ఒకే డైరెక్టర్ చేయడము, ఒకే హీరో చేయడం అనేది కూడా అది తప్పు. సో ప్రేక్షకుడు కూడా ఒక యాక్టర్లో అన్ని రకాల కోణాలు కావాలి, చూడాలని అనుకుంటాడు. సినిమా అయితే కొంచెం బాగుంటుందని అనిపిస్తుంది నాకు కూడా. ఒక దసరా ఆ టైప్ ఆఫ్ లో అఖిల్ అలాగే ఉన్నాడు. మరి అఖిల్ ఇప్పుడు వరకు కూడా అంత మాస్ కానీ అటువంటి జోనర్ తీసుకోలేదు. మరి దీంతోనైనా సక్సెస్ వస్తుందంట? వస్తుందన్నా, డెఫినెట్లీ వస్తుంది. సక్సెస్ లేవుగా ప్రస్తుతానికి, వస్తుంది డెఫినెట్ గా అంటే వస్తుంది. అఖిల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చాలా సినిమాలు తీశారు. ఈ సినిమాతో అయినా సక్సెస్ పడకపోతే అఖిల్ ఫ్యామిలీలో ఆల్రెడీ నాగార్జున గారు ఒక గిత్తులో ఉన్నారు. మొన్ననే తంగేల్ సినిమాతో చైతన్య కూడా మంచి హిట్ కొట్టారు. మరి నెక్స్ట్ అఖిలే ఉన్నారు. ఖచ్చితంగా ఆ జోన్ లోకి ఈయన ఎంటర్ అయ్యి సక్సెస్ అనేది చూపించగలరు. డెఫినెట్లీ కొడతారన్న, కొంచెం పాన్ ఇండియా మూవీ లాగా కూడా ఉంది కదా. శ్రీలీల ఉన్న అఖిల్ కాంబినేషన్ ఎలా ఉంది వీళ్ళిద్దరు పేరు అనేది? ఫస్ట్ టైం కదన్నా, చూడాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమనిస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుందన్న. మరి అఖిల్ గారికి లాస్ట్ మూవీ అంతగా కలిసి రాలేదు. ఈ మూవీతో హిట్ కొడతారంట? వస్తుందన్న, ఈ మూవీతో అయితే హిట్ కొడతాడు. అంటే లాస్ట్ మూవీ కూడా అలానే ప్రమోట్ చేస్తారు కదా, ప్రమోషన్స్ అప్పుడు చాలా ఘోరంగా ప్రమోట్ చేసారు. మొత్తం ఏజెంట్ హిట్ కొట్టేస్తుంది, ఇండస్ట్రీ హిట్ ఉంటది అని చెప్పేసి. అంటే హోప్స్ ఎక్కువ పెట్టుకున్నారు కానీ బడ్జెట్ కూడా గట్టిగా పెట్టారు దానికి. సురేందర్ రెడ్డి మొత్తం నీరు కారిపోయింది సినిమా. ఇప్పుడు ఈ మూవీ మాత్రం బాగుంటుందని ఎక్స్పెక్టేషన్ అయితే బాగుంది.